ఆండాల్ తిరునక్షత్రాన్ని పురస్కరించుకుని ఎన్టీపీసీ పీటీఎస్ హరిహర దేవాలయంలోని వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో వేంచేస్తున్న ఆండాల్ అమ్మవారికి ఉదయం 8 గంటలకు పంచామృత అభిషేకం అర్చన విశేష అలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి తిరునక్షత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమ ఆలయ పూజారి వానమామలి రామాచార్య హరిహర దేవాలయ కమిటీ మరియు విష్ణు సహస్రనామ సమితి నేతృత్వంలో నిర్వహించబడింది. ఆండాల్ తిరునక్షత్రం అంటారు, తిరువాడిపుర ఉత్సవం అంటారు. అమ్మవారు శ్రీ విల్లిపుత్తూరులో ఈరోజు మనకు ఉప నక్షత్రంలో అమ్మవారు జన్మించడం జరిగింది, పుట్టడం జరిగింది. అవతరించిన దినోత్సవాన్ని సందర్భంగా మన ఈ వెంకటేశ్వర టెంపుల్లో మనం ఈరోజంతా కూడా మనం సేవాకాలం అంటారు. అమ్మవారికి అభిషేకము, తిరుమంజనం లాంటివి అన్నీ కూడా చేసి అష్టోత్తరము, ఈ తిరుప్పావై సేవాకాలం ఇలాంటివన్నీ చేసుకుని అమ్మవారు పాడిన తిరుప్పావైతో పాటు నాట్య తిరుమలి అనే దాన్ని సాయంత్రం సేవించుకుంటాము. ఇక్కడ ఉండే అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వచ్చి అమ్మవారికి ఓడి బియ్యము, గాజులు, పూలు అన్ని సమర్పించుకొని అమ్మ ఆ జ్ఞానాన్ని ఇచ్చేది. భూదేవి అంశగా అమ్మ ఆండాలమ్మ ఈ లోకంలోకి వచ్చింది, మనందరికీ జ్ఞానాన్ని ఇస్తుందని ఆ పెరియాళ్వార్ల పుత్రికగా వచ్చి మనకి ఎన్నో కూడా సౌభాగ్యాలను ఇస్తూ మనకి ధనుర్మాసం వ్రతాన్ని ఎలాగ చేసుకుంటామో అమ్మవారిని ఈ ఉత్సవంలో ఈరోజు కూడా అలాగే సేవించుకుంటూ మనమందరం కొలుస్తాము. అమ్మ కృప వల్ల మనందరికీ జ్ఞానాన్ని ఇచ్చి మనందరం కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిలాగా పెరుమాళ్ళను చేరుకునేలాగా అమ్మ ఎలా అయితే రంగనాథుని చేరుకుందో అలా కూడా మనమందరం కూడా ఆ భగవంతుడిని చేర్చుకోవడానికి అమ్మ మనకు తోడ్పడుతూ మనల్ని అందరినీ కూడా తీసుకువెళ్తుంది అని ఆచార్యుల కైంకర్యంతో మన చిన్నజీర స్వామి వారి మంగళాశాసనంతో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఈ గుళ్ళో మనకి. అలాగే రేపు గరుడ పంచమి కూడా ఉంది, దాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాము, ఉత్సవం చేసుకుంటాము. అలాగే వరలక్ష్మి శుక్రవారం అంటారు కదా, ఇలాంటివన్నీ కూడా ఈ వెంకటేశ్వర కోవిల్లో జరుగుతూ ఉంటాయి. చాలా గొప్ప కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. వాటిలన్నింటిలో కూడా అందరూ కూడా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ